పద్మాక్షి లక్ష్మి బ్యాగ్ పట్టుకొని లక్ష్మిని కూడా ఒక చేత్తో లాక్కొని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడే హాల్లోకి అందరూ వచ్చేసి ఉంటారు. లక్ష్మిని అక్కడ దూరంగా తోసేస్తుంది పద్మ. అలా కింద పడిపోయేసరికి లక్ష్మిని బ్యాగ్ని కూడా లక్ష్మి పక్కనే పద్మాక్షి విసిరికొడుతుంది. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. యమున బాధగా ఏమైంది వదిన, ఎందుకు అలా లక్ష్మిని అలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ఇంట్లో ఉంచకూడదని, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. కింద పడిన లక్ష్మిని యమున వెళ్ళి లేపుతూ ఉంది. లక్ష్మిని బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అతను ఏం తప్పు చేసింది వదిన అని యమున అడుగుతూ ఉంటే, ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి నీకు అర్థం కావట్లేదా అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇక అలా అరిచేసరికి ఇక విహారి లక్ష్మి బ్యాగ్ తీసుకొని దగ్గరికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. అందరూ కూడా విహారి వైపే అలానే చూస్తూ ఉంటారు. విహారి బ్యాగ్ పట్టుకొని, అవునత్తయ్య, మీరు చెప్పిందే నిజం, లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేయాలి అని విహారి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి లక్ష్మీ సహస్ర అలాగే చూస్తూ ఉంటారు. విహారి పద్మాక్షితో, మీరు చెప్పింది 100% కరెక్ట్ అత్తయ్య, లక్ష్మిని ఎప్పుడో పంపించేయాల్సింది, ఇప్పటికైనా తప్పుడు లేదు, ఇప్పటికైనా లక్ష్మిని పంపించేద్దాం అని విహారి అంటూ ఉంటాడు. ఇదిగో లక్ష్మిని బ్యాగ్ తీసుకో, వెళ్ళిపో ఇంట్లో నుంచి అని విహారి అనేసరికి లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి చేతిలో బ్యాగ్ పెట్టి విహారి లక్ష్మిని పంపిస్తూ ఉంటాడు. ఎంతో బాధగా లక్ష్మి వేడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. విహారి కూడా చాలా బాధపడుతూ లక్ష్మిని పంపిస్తూ ఉంటాడు. ఇలా పంపించడం వెనుక విహారి ప్లాన్ ఏంటో మరి తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.